హాయ్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ ఆల్ అబౌట్ ఫుడ్ అండ్ గార్డెనింగ్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ అలోవెరా. అలోవెరా సాధారణంగా అందరి ఇళ్ళల్లో ఉంటుంది అండ్ ఇది ఎక్కువగా ప్లాంట్ రివర్స్లో పెట్టి ఎంట్రన్స్లో పెడుతూ ఉంటారు దిష్టి తగలకుండా ఉండడానికి. పాజిటివ్ వైబ్స్ ఉంటుంది. అండ్ ఇదే కాకుండా దీన్ని హెయిర్కి కూడా అప్లై చేస్తారు ఫర్ స్మూత్ అండ్ సిల్కీ హెయిర్. అండ్ కొంతమంది ఫేషియల్గా కూడా వాడుతూ ఉంటారు జెల్ ఫామ్లో ఫర్ స్మూత్ అండ్ బ్రైట్ స్కిన్ కోసం. ఇవే కాకుండా అలోవెరాలో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి, కానీ సరిగ్గా వాడకపోతే ఇందులో అంతే సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయి. ఆ రెండు కూడా మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాము. సో ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ద ఛానల్ అండ్ లెట్స్ స్టార్ట్ ద వీడియో. అలోవెరా మెడిసినల్ వాల్యూస్ తెలుసుకునే ముందు, అలోవెరాకి సంస్కృత్లో ఒక స్పెషల్ నేమ్ ఉంది, అది ఘృతకుమారి. ఘృతకుమారి అంటే అ యంగ్ బ్యూటిఫుల్ గర్ల్ అని అర్థం. అలాగే ఆయుర్వేదంలో కూడా కుమారి అనే పేరుతో అలోవెరాని పిలుస్తారు. దీనికి ఎందుకు ఈ పేరు వచ్చిందంటే అలోవెరా లీవ్స్ ఎప్పుడు గ్రీన్గా ఉంటాయి, ఫ్రెష్గా అట్రాక్టివ్గా ఉంటాయి. సో అందుకని ఈ సంస్కృతంలో ఘృతకుమారి అనే పేరు ఈ ప్లాంట్కి వచ్చింది. అలోవెరాని ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్, ఫీచర్స్, పైల్స్, ప్రెగ్నెంట్ ఉమెన్ అండ్ ఫీడింగ్ మదర్స్ అలోవెరాని కంప్లీట్గా అవాయిడ్ చేయాలి. ఎందుకంటే అలోవెరా కన్జ్యూమ్ చేసినప్పుడు బ్లడ్ ఫ్లో అనేది గట్ ఏరియాకి ఎక్కువగా పాస్ అవుతుంది. సో బెనిఫిట్స్ కన్నా ఎక్కువ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు అలోవెరాని అవాయిడ్ చేయడం చాలా మంచిది. అలోవెరాలో యాంటీ మైక్రోబియల్, యాంటీసెప్టిక్, యాంటీ ఫంగల్ ప్రాపర్టీస్ ఎక్కువగా ఉంటాయి. స్కిన్ ఇష్యూస్లో కూడా అలోవెరా డర్మటాలజికల్లీ ప్రూవెన్. చాలా స్కిన్ ఇష్యూస్కి అలోవెరాని యూజ్ చేస్తారు. ఇప్పుడు వచ్చేదంతా సమ్మర్ సీజన్ కాబట్టి చిన్నపిల్లలకి కావచ్చు, పెద్దవాళ్ళకి కూడా వేడి చేసేసి ఓవర్ హీట్ వల్ల స్కిన్ అంతా రెడ్గా అయిపోతుంది. వీపు మీద కూడా చిన్న చిన్న పొక్కుల్లా వస్తూ ఉంటాయి. స్నానం చేసిన వెంటనే ఎక్కడైతే మీకు స్కిన్ అంతా కూడా రెడ్గా అయిపోయి పొక్కులు వచ్చేస్తుంటాయో అక్కడ ఈ అలోవెరా జెల్ని అప్లై చేయడం వల్ల ఆ ఏరియా అంతా మీకు ఇచ్చింగ్, దురద అనేది తగ్గిపోతుంది, స్కిన్ స్మూత్గా అవుతుంది అండ్ వచ్చిన రెడ్నెస్ లేదా పొక్కులు అన్నీ కూడా త్వరగా తగ్గిపోతాయి అన్నమాట. స్కిన్ రిలేటెడ్గా అలోవెరా చాలా బెస్ట్ అండ్ సైడ్ ఎఫెక్ట్స్ చాలా తక్కువ ఉంటాయి. కానీ ఏంటంటే అలోవెరా వాడే ముందు మీరు చేతి మీద, చేతి మీద అరచేతి మీద జస్ట్ ఒక్కసారి కొంచెంగా అప్లై చేసి చూడండి. ఒక 3-4 hours వెయిట్ చేయండి. మీకు ఎలాంటి ఇరిటేషన్ లేదు అన్నప్పుడే స్కిన్కి అప్లై చేయండి. ఎందుకంటే అందరి స్కిన్ టోన్ ఒకేలా ఉండదు, కొంతమందికి సెన్సిటివ్గా ఉంటుంది స్కిన్. సో ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత అప్లై చేయడం చాలా మంచిది. అలోవెరా జెల్ ఓరల్గా తీసుకున్నప్పుడు లివర్ ఎంజైమ్స్ని యాక్టివేట్ చేస్తుంది, తద్వారా డైజెస్టివ్ సిస్టమ్ ఇంప్రూవ్ అవుతుంది. అలోవెరా జెల్ మీరు రెగ్యులర్గా తీసుకున్నట్టయితే మీకు కాన్స్టిపేషన్, మలబద్ధకం అనేది తగ్గిపోతుంది. కాలిన గాయాలు కావచ్చు లేదా ఏదైనా చిన్న చిన్న ఇంజురీస్ ఉంటాయి, అలాంటి ప్లేసెస్లో అలోవెరా జెల్ని అప్లై చేయడం ద్వారా అక్కడ కొలాజన్ ఫార్మేషన్ జరిగి ఆ ఇంజురీస్ కాస్త త్వరగా హీల్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది. అండ్ మీకు డాండ్రఫ్ ఉంటే అలోవెరా జెల్ని స్లైస్ కట్ చేసి లీవ్స్ది స్కాల్ప్లో, తల మీద అంతా రబ్ చేయండి. ఒక 10-15 minutes రబ్ చేసిన తర్వాత మీరు హెయిర్ బాత్ చేస్తే అలా ఒక 2 to 3 weeks మీరు కంటిన్యూస్గా అలా చేస్తూ ఉంటే వారానికి 3 times ఆ తలలో ఉన్న ఇచ్చింగ్ కావచ్చు, డాండ్రఫ్ ఇదంతా గ్రాడ్యువల్గా తగ్గుతుంది. బాడీలో ఓవర్ హీట్ ఉన్న వాళ్ళు ఎవ్రీడే మీరు అలోవెరా తీసుకోవచ్చు. లైక్ మీరు తీసుకునే జ్యూసెస్లో యాడ్ చేయొచ్చు, ఆరెల్స్ దీని స్లైసెస్లో లైట్గా బ్రౌన్ షుగర్ ఆర్ హనీ వేసి మీరు డైలీ కన్జ్యూమ్ చేస్తే 15 to 25 ml మంచి రిజల్ట్స్ వస్తుంది, బాడీ కూల్గా అవుతుంది. ఎవరికైతే థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉండి థైరాయిడ్ ట్యాబ్లెట్స్ వాడుతున్నారో లేదా బీపీ ట్యాబ్లెట్స్, షుగర్ ట్యాబ్లెట్స్ వాడుతున్నారో లేదా మిగతా ఏవైనా సరే హెల్త్ ఇష్యూస్ ఉండి మీరు మెడికేషన్ తీసుకున్నట్టయితే అలోవెరాని ఓరల్గా తీసుకోకపోవడమే మంచిది. ఎందుకంటే మీరు తీసుకునే మెడికేషన్స్ని ఏదైతే ట్యాబ్లెట్స్ వాడతారో అది బాడీ గ్రహించకుండా చేస్తుంది అలోవెరా. సో ఒకసారి డాక్టర్ని కన్సల్ట్ చేసిన తర్వాతే అలోవెరాని మీరు ఓరల్గా తీసుకోవడం మంచిది.
అలోవెరాని డెంటల్ కేర్లో కూడా యూజ్ చేయొచ్చు. ఎలా అయితే మీకు స్వోలెన్ గమ్స్ ఉంటాయో, చిగుళ్ళ వాపు, చిగుళ్ళ సమస్య, వాటికి కూడా 10 ml అలోవెరా జెల్కి 10 ml వాటర్ మిక్స్ చేసి ఓరల్గా మీరు గార్గిల్ చేయొచ్చు. పుక్లింగ్ చూస్తూ ఉండాలి. ఒక 2 to 3 వీక్స్ చేయడం ద్వారా స్లోగా మీకు పళ్ళ సమస్య, డెంటల్ ఇష్యూస్ కూడా తగ్గుతాయి. అండ్ టీత్ వైటన్ అవ్వాలి అనుకునే వాళ్ళు, పళ్ళు తెల్లగా అవ్వాలి అనుకునే వాళ్ళు బ్రష్ చేసిన తర్వాత ఆ బ్రష్లో అలోవెరా జెల్ని అప్లై చేసి ఒక 5 minutes స్లోగా రబ్ చేయడం ద్వారా పళ్ళు స్లోగా తెల్లగా అవుతాయి. సమ్మర్లో ఆయిలీ స్కిన్ ఉన్నవాళ్ళు లేదా పింపుల్స్ ఉన్నవాళ్ళు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళు మార్నింగ్ అండ్ ఈవినింగ్ మీరు ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత లేదా ఫ్రెష్ అయిన తర్వాత అలోవెరా జెల్ని అప్లై చేసుకుంటే స్కిన్ ట్యాన్ నుంచి కాపాడుకోగలరు. అండ్ ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళకి ఇది చాలా బాగా వర్క్ అవుతుంది. సో ఒకసారి వాడి చూడండి. మ్యాక్సిమం పాయింట్స్ అన్నీ కవర్ చేశాను. ఏదైనా మిస్ అయినట్టు అనిపిస్తే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఐ హోప్ యూ లైక్ ద వీడియో. సీ యూ అగైన్ ఇన్ అనదర్ ఇంట్రెస్టింగ్ వీడియో. టిల్ దెన్, హ్యాపీ గార్డెనింగ్.